ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడ్డానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెబుతున్నారు అంటే, బిడ్డ, నీ బంధం, నీ నుండి దూరమైన బంధము మళ్ళీ నిన్ను కలుస్తుందా లేదా, అసలు నీ గురించి ఏం ఆలోచిస్తుంది అని ఆలోచిస్తున్నావు కదా. ఇప్పుడు నేను నా మాటల్లో చెబుతాను, విను తల్లి అని బాబాగారు అయితే చెబుతున్నారండి. మనకి దూరమైన బంధం గురించి బాబాగారు ఏం చెబుతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామండి. బిడ్డ, నీవు ఎంతగానో ఇష్టపడి ప్రేమను చూపించిన నీ బంధము నీ నుండి విడిపోయిందని బాధపడుతున్నావు కదా. అయితే ఇప్పుడు ఆ బంధం ఏ సిచ్యువేషన్లో ఉంది, మళ్ళీ నిన్ను కలుస్తుందా లేదా, నీ మీద ప్రేమ ఉందా లేదా, నీ దగ్గరికి వస్తుందా లేదా, ఇలా ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్నావు కదా. అయితే చెబుతాను, విను తల్లి. నీ నుండి ఎప్పుడైతే ఈ బంధం దూరమైందో ఆ క్షణం నుండి కూడా ఆ బంధానికి లోకమంతా కూడా చీకటిగా అయిపోయింది తల్లి. ఏది కూడా తన చూపుతో చూడలేకపోతున్నాడు. ఏది కూడా తనకి అంధకారంగానే కనిపిస్తుంది తల్లి. తన చుట్టూ ఎన్ని ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత సంతోషం ఉన్నా, ఏ బాధ అయినా ఏది కూడా తను చూడలేక కళ్ళకి గంతలు కట్టుకొని తనకి తానే ట్రాప్ అయిపోయినట్లు ఫీల్ అయిపోతున్నాడు తల్లి. తను ఒక్కసారి తనకు కళ్ళకున్న గంతలు తీసి తన చుట్టూ ఏమి జరుగుతుంది, అసలు ఏది నిజం, ఎందుకు నేను ఈ బంధం నుండి బయట వచ్చేసాను, ఇవన్నీ కూడా ఆలోచించి చూడగలిగితే ఖచ్చితంగా ఆ బంధం నీ దగ్గరికి వస్తుంది తల్లి. కానీ ఎందుకనో ఈ బంధము నీ నుండి దూరమైన తర్వాత అస్సలు మనశ్శాంతి కూడా లేకుండా పోయింది. ఎంత స్ట్రెంగ్త్ని, ఎంత ధైర్యాన్ని కూడగట్టుకొని బలంగా నీ దగ్గరికి రాకూడదు అనే ఉద్దేశంతోనే ఉన్నాడు. ఎంతగా తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు అంటే, ఈ బంధం నాకు వద్దు, నేను ఎలాగైనా సరే గట్టిగా ఉండాలి, నాకున్న సమస్యలు నాకున్నాయి అని చాలా ఆలోచిస్తూ ఉన్నాడు. అయినా సరే తనకి నువ్వే గుర్తుకొస్తున్నావు, నీ ప్రేమ గుర్తుకొస్తుంది, నువ్వు ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రేమ ఇవన్నీ కూడా తనకి గుర్తుకొస్తూ తనని తాను కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ నీ జీవితంలోకైతే రాబోతున్నాడు తల్లి. ఖచ్చితంగా నీ నుండి దూరమైన ఈ బంధము అతి త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది తల్లి. ఇది ఈ బాబా చెప్పే మాట. నీవైతే నమ్మకముతో ఓర్పుగా ధైర్యంగా ఉండు తల్లి. ఇప్పుడిప్పుడే నీ నుండి దూరమైన ఆ బంధానికి నీ విలువేంటో తెలుస్తుంది, నీవిచ్చిన ప్రేమ విలువేంటో అర్థం చేసుకోగలుగుతున్నారు. నీతో ఉంటే తను జీవితం అంతా సంతోషంగా ఉంటాను అన్న నమ్మకంతో అయితే ఉన్నాడు తల్లి. ఇప్పుడు తనకి ఎక్కడా లేని ప్రేమ, ఇష్టము, నీవిచ్చిన ప్రేమ ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చి తన మనసులో నీ మీద చెప్పలేనంత ప్రేమ అయితే కలిగింది తల్లి. నీవే తన జీవితంలో సంతోషాన్ని కలిగించే ఒకే ఒక వ్యక్తివే అని తను నమ్ముతున్నారు. నీవిచ్చినంత ప్రేమ ఇంకా ఎవ్వరు కూడా తనకి ఇవ్వరు అనేది కూడా తను పసిగట్టాడు తల్లి. ఖచ్చితంగా అతి త్వరలోనే నిన్ను వెతుక్కుంటూ ఈ బంధం అయితే నీ దగ్గరికి రాబోతుంది తల్లి. తను కళ్ళు మూసుకొని కళ్ళకి గంతలు కట్టుకొని ఆలోచిస్తూ ఎంతో ధైర్యంతో, నమ్మకంతో నీ లైఫ్ నుంచి వెళ్ళిపోయాడు. నేను సంతోషంగా ఉండగలను, ఈ బంధం లేకపోయినా నేను బ్రతకగలను అని ఎంతో నమ్మకంతో వెళ్ళిపోయాడు. కానీ తను వెళ్ళిపోయిన తరువాత ఏ మాత్రం సంతోషంగా లేకుండా ఉండి తన ఆలోచనలు అన్నీ కూడా నీ వైపే ఉండిపోయినాయి తల్లి. నువ్వు లేకపోతే తను సంతోషంగా ఉండలేను, నువ్వు లేకపోతే తను బ్రతకలేను అన్న ఆలోచనలు తనలో మొదలయ్యాయి. ఖచ్చితంగా తనైతే నీ జీవితంలోకి వస్తున్నాడు, నేను తీసుకొస్తున్నాను తల్లి. నువ్వైతే ఏ మాత్రము దిగులు పడకుండా సంతోషంగా నమ్మకముతో ఉండు తల్లి. నిన్ను కాదనుకుని వెళ్ళిపోయిన బంధం నిన్ను ఎత్తుక్కుంటూ నీ దగ్గరికి వస్తుంది తల్లి. అతి త్వరలోనే తన నుంచి నీకు మెసేజ్ కానీ కాల్ కానీ వస్తుంది. వీలైతే తనే నీ దగ్గరికి వస్తాడు. తను అన్ని విధాలుగా ఆలోచించుకున్నాడు తల్లి. నిన్ను ఒక మహారాణిలా చూసుకోవాలి అని తనైతే అనుకున్నాడు. నువ్వుంటే తన లైఫ్లో అన్ని విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతాయి అని చెప్పే నమ్మకంతో అయితే తను ఉన్నాడు.
ఇప్పుడైతే ఈ బంధం నిన్నే కోరుకుంటుంది, నీ ప్రేమను కోరుకుంటుంది తల్లి. జీవితాంతం నీతో కలిసి ఉండాలి అని కూడా అనుకుంటుంది. ఈ బంధం ఖచ్చితంగా నీ దగ్గరికి వచ్చి నిన్ను చేరుతుంది. నువ్వైతే ధైర్యంతో, సహనంతో, ఓర్పుగా ఉండు తల్లి. సదా నువ్వు నా నామస్మరణంతోనే ఉండు. నీకు అన్నీ కూడా మంచి రోజులే వస్తాయి. ఈ బాబా ఉండగా నీకు భయమేలా? నీ నుండి దూరమైన బంధాన్ని నీ దగ్గరికి తీసుకొచ్చే పూర్తి బాధ్యత నాదే తల్లి అని బాబాగారైతే కొండంత అండని మనకి ఇస్తున్నాడు తల్లి. అందరూ కూడా ధైర్యంతో, సంతోషంగా, నమ్మకంతో ఉండాలి. ఆ సాయినాథుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సాయిరాం. లోకా సమస్త సుఖినో భవంతు.